తిరుప్పావై 30 పాశురాల చిన్న గ్రంథం. తమిళుల వేదమైన నాలాయిర ప్రబంధంలో విశిష్టమైనది తిరుప్పావై. వేదాంతాల షడ్దర్శనాల సారం ఇమిడి ఉంది తిరుప్పావైలో అని పండితోత్తముల ప్రశంస. తన ఇష్టసఖులతో కూడి గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను కొనియాడేవి ఈ పాశురాలు. ఒక్కొక్క శ్లోకం తాత్పర్యాన్ని అనతి పదాలలో వివరించే ప్రయత్నమిది. 5వ పాశురం. మాయనై మన్ను వడమదురై மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూసాగుం సెప్పెలోరెంబావాయ్. మధురాపురి పుత్రుడా, మహిమాన్వితుడా, పావన యమునా నదీ జలాలలో జలకమాడేవాడా, మరకతమణివలే భాసిల్లెడి గోపాల బాలుడా, గోపెమ్మ కోపించి నిన్ను రోట కట్టివేస్తే ఆ తల్లికి జీవనజ్యోతిపైన దామోదరా, తాజా పూలతో మేము నిన్ను అలంకరిస్తాము, నీ కీర్తిని స్తుతిస్తాము, మేము నిన్ను ధ్యానిస్తాము. మేము భూత వర్తమాన భవిష్యత్ కాలాల మా పాపాలన్నీ అగ్నిలో పడ్డ దూదిలా దహించుకుపోగలవు నీ సేవలో. నీ వైభవాన్ని మమ్ము కీర్తించని స్వామి అన్నది ఈ పాశురం సారాంశం.